శ్రీరామ్, జై శ్రీ గణేష, బోల్ ఉజ్జయిని మహాకాళి మాతాకి జై. ఇప్పుడు ఫుల్ జోష్లో అయితే వచ్చేసిన, మొత్తం వైబ్ వచ్చేసింది ఇక్కడ వచ్చినాక. అన్ఎక్స్పెక్టెడ్గా రేపు బోనాలు కాబట్టి మనకి ఈరోజే దర్శనం చేసుకుందామని అయితే వచ్చేసిన నేను సికింద్రాబాద్కి. సూపర్ డెకరేషన్ ఉంది, మొత్తం లైటింగ్ ఎక్దమ్ జల్కాస్ ఉంది. ఖాళీ రేపు ఇక సాయంత్రం ఉంటుంది, మొత్తం పలారం బండ్లు, తొట్టెలలు. సో రేపు మళ్ళీ అవి కూడా వీడియో కవర్ చేస్తా. సో ఇప్పుడైతే దర్శనం చేసుకుందామని అయితే వచ్చినా మంచిగా. సో రేపు క్రౌడ్లో, అంత క్రౌడ్లో నేను దర్శనం చేసుకోవడం వస్తే ఇబ్బంది అవుతుందని కొంచెం ముందు వచ్చేసిన ఈరోజు నైటే. సో మీకు కూడా అమ్మవారి దర్శనం చేపిస్తా. అట్లే ఒకసారి ఇక్కడ కొంచెం రేపు వచ్చేటప్పుడు అయితే మీరు దర్శనంకి చూసుకొని రండి, ఎందుకంటే చాలా రూట్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ మీకు ఇక్కడ వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతుంది. అండ్ నేను కూడా ఆల్రెడీ ఇప్పుడే మెయిన్ రోడ్ నుంచి బ్లాక్ చేసేసారు అనమాట. బైక్ అక్కడ ఎక్కడో పెట్టి కమాన్ దగ్గర నుంచి నడుచుకుంటూ లోపలికి అయితే పోతున్నా, ఒక 500 మీటర్స్. సో మీరు ఇంకా రేపు మార్నింగ్ అయితే రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ అయిపోతాయి అనమాట మనకి. సో ఆ సిచ్యువేషన్ కూడా చూసుకోండి. మ్యాక్సిమం ఏమేమైతే చూపించగలుగుతాం మీకు ఇప్పుడు ఈ వీడియోలో అన్నీ చూపిస్తా. మెయిన్గా అమ్మవారి దర్శనం మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తా. సో రేపు రాని వాళ్ళందరికీ ఈ వీడియో అమ్మవారి ఆశీర్వాదం అనుకోండి. లెట్స్ గో. నడుచుకుంటూ పోవడం బెటర్. సో టైం అయితే మనకు 9 అవుతుంది ఇప్పుడు. రేపు పొద్దున అయితే మనకు దర్శనం స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది మొత్తము. సో ఇదే మనకి మెయిన్ టెంపుల్. ఇది మొత్తం కూడా రేపు మార్నింగ్ అయితే ఈ టెంపుల్కి దర్శనంకి అయితే మనకు ఛాన్స్ కూడా దొరుకుతుంది, ఎందుకంటే మొత్తం క్రౌడ్ ఫుల్ అయిపోతుంది. సో అందుకనేసి అయితే వచ్చినాం మనం ఇప్పుడే దర్శనం చేసుకుందామని. సో మనకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు బయటది కూడా వీడియో చూపిస్తా. ఎట్లా డెకరేషన్ అనేది సూపర్ డెకరేషన్ చేసారు, చాలా బాగుంది. సో అది కూడా కవర్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయి మనకి ఇక్కడ. సో మీకైతే ఒక్కసారి ఆల్రెడీ ఇక్కడ చూడవచ్చు, ఇది మొత్తం లైనే ఉంది మనకి అక్కడ నుంచి. బట్ ఇది చాలా తక్కువ. రేపు దీనికి 10 times అయితే క్రౌడ్ ఉంటుంది మనకు పొద్దున. బోనాలు తీసుకొచ్చేటోళ్ళు, పోతరాజులు అండ్ చాలా. సో ఇది వచ్చేసి ఇప్పుడు మెయిన్ అనమాట మనకి. ఇదే మెయిన్ టెంపుల్ దర్శనం. సో ఒకసారి చూడవచ్చు, చాలా బాగుంది మనకి ఇక్కడ. డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ చేసారు. ఐ కెన్ సీ ద రోజెస్ స్మెల్. సో ఇది మొత్తం వచ్చేసి మనకి ఒరిజినల్ రోజెస్ అనమాట. ఇక్కడ పైన మనకి పోతరాజులు అండ్ ఉజ్జయిని మహాకాళి. అమ్మవారిని కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేసారు అనమాట బయట. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డెకరేషన్ దిస్ ఇయర్. సో అట్లే ఒకసారి లోపల దర్శనం కూడా వెళ్దాం మనము. వెళ్ళి ఒకసారి మీకు లోపల అమ్మవారి దర్శనం కూడా చేపిస్తా. మనం యాక్చువల్లీ చాలా డీటెయిల్గా చూడాలి ఇది, ఎందుకంటే అమ్మవారు ఒక రథంలో ఉంది. ఇది మొత్తము పలారం బండి సెటప్ లాగా వేసి డెకరేషన్ మనకి. ఇక్కడ చూసుకుంటే అయితే మీకు తొట్టెల, అమ్మవారికి ఏదైతే తొట్టెల ఉయ్యాల అంటారు, ఉయ్యాల పెట్టిరు. అట్లే అమ్మవారిని కూడా రథంలో కూర్చోబెట్టిరు. మనకు పలారం బండి తీసినప్పుడు అయితే రథంలోనే ఉంటుంది అనమాట అమ్మవారు. సో ఆ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ ముందు పోతరాజు మరి 2 పొట్టెళ్ళు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి ఈసారి డెకరేషన్ కాన్సెప్ట్ అయితే వేసారు.
సో ఇది అన్నమాట మన టెంపుల్ లోపల మొత్తం డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో చూడవచ్చు ఒకసారి. సో ఇక్కడ పికాక్ అమ్మవారి కళ్ళు మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టయితే కళ్ళు కూడా పెట్టిరు. చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ అయితే లోపల. సో శృతి అయితే ఫస్ట్ టైం అడిగింది అనమాట బోనాలకి జాతరకు తీసుకోవమని చెప్పి. ఐఎమ్ సో హ్యాపీ, అందుకే సార్ తీసుకొచ్చిన. దర్శనం ఎట్లా శృతి? సో ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది అండ్ ప్రసాదం కూడా దొరికింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అలంకరణ ఉంది టెంపుల్ లోపల అయితే. మీరు ఇప్పుడే వీడియో చూస్తే తెలుస్తుంది మీకు కూడా. సో లైట్స్ కూడా ఆఫ్ చేస్తారు ఎందుకంటే టెంపుల్ రేపు మార్నింగ్ అనేది 3 o'clockకి దర్శనం స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని డెకరేషన్ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు టెంపుల్ క్లోజ్ అయితే చేస్తున్నారు అనమాట. చాలా క్రౌడ్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ. సో రేపు మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ 1 o'clock 2 o'clock నుంచి మన క్రౌడ్ అనేది వస్తూనే ఉంటారు ఇక్కడ. సో మీకు బయట లైటింగ్ అన్నీ కవర్ చేసిన ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష, ఉజ్జయిని మహాకాళికి జై.